शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि వైరించి। హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం। అమ్మవారిని తర్వాతి నామంలో శర్వాణి అని పిలుస్తున్నారు। పరమశివునికి అష్టమూర్తులు ఉన్నాయి। భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నవగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు। 8 మూర్తులుగా ఉండేటటువంటి వాడు ఆయనే అని। పృథివీ అప్పు తేజో వాయు ఆకాశ సూర్య చంద్ర యజమాన స్వరూపములుగా ఉంటాడు అని। అటువంటి దానిలో భూమికి అధిష్టానమై ఉండేటటువంటి దైవస్వరూపం శర్వుడు అని కీర్తింపబడతాడు। మహాప్రళయకాలమునందు సమస్త భూతములను హింసించేటటువంటి స్వరూపము కూడా శర్వనామము చేత కీర్తింపబడినప్పటికీ ప్రధానంగా ఇక్కడి అన్వయం పృథివికంతటికీ కూడా అధిష్టానమై పృథివీస్వరూపమై ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క ఇల్లాలు, ఆయన యొక్క శక్తి స్వరూపమైన తల్లి ఎవరో ఆవిడ శర్వాణి అని కీర్తింపబడుతోంది। ఈ శర్వాణి అని అన్నప్పుడు ఒక విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది। కేవలం భౌతికంగా మనకి కనపడేటటువంటి భూమి ఏది ఉన్నదో ఆ భూమి ఒక్కదాన్ని మాత్రమే కీర్తిస్తున్నట్లు కాదు, ఆ భూమి యందు విశేషమైనటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి। ఆ శక్తి భూమి యందు కలిసి ఉండడమే పరమాత్మ సశక్తియుతుడై ఉండడం। ఆ శక్తి భూమి యందు ఉన్న కారణం చేత ఆ భూమి మనకి ఆధారమై ఉన్నది। అసలు నిజానికి భూమియే పరబ్రహ్మస్వరూపమై ఉన్నది। భూమియే సమస్త పాపములను తీసివేయగలిగినటువంటి శక్తిని కలిగి ఉన్నది। అందుకే ఆ భూమి ఎంత గొప్పది అంటే మనమందరం కూడా నిజానికి ఈ భూమి మీద నివసించాలి అంటే భూమికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం కదలకుండా ఉండాలి। అచలా అని పేరు భూమికి। ఎంత ప్రాణిజాతం ఈ భూమి మీద ఉండనివ్వండి, భూమి కదలదు। భూమి కదిలిందనుకోండి, కొద్ది క్షణాలు భూమి కదిలితే కొన్ని కోట్ల ప్రాణులు నశించిపోతాయి, కోటానుకోట్ల ఆస్తి నష్టమైపోతుంది। కానీ కదలకుండా భూమి నిలబడినటువంటి కారణం చేత ఈ ప్రాణిజాతం అంతా కూడా నిలబడగలుగుతోంది, మనగలుగుతోంది। అటువంటి శక్తి భూమి యందు ఉండడమే శర్వాణీతత్వం, అచల అని కీర్తింపబడింది। అట్లాగే భూమికి ఉండేటటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణం ధరిత్రి అని కీర్తింపబడినటువంటి కారణం చేత ఈ ప్రాణులన్నీ కూడా పుట్టడం భూమి మీదే పుడతాయి। విశ్వంభర, అన్ని ప్రాణులకు కావలసినటువంటి ఆహారము భూమిలోంచే వస్తుంది। అన్ని ప్రాణులు నివసించేటటువంటిది భూమి మీదే। చిట్ట చివరికి సమస్త ప్రాణులు దేని యందు లయమైపోతాయంటే ఆ భూమిలోనే కలిసిపోతాయి। ఉన్నప్పుడు ఎంత గొప్ప చీనాంబరములు ధరించినప్పటికీ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఆ శరీరములన్నీ దేని యందు కలిసిపోవాలి అంటే భూమి యందే కలిసిపోవాలి। తన యందు అంత ఆప్యాయతతో కలుపుకుంటుంది కాబట్టి ఆ తల్లికి జ్యా అని పేరు।
ఇన్ని ప్రాణులు నివసించడానికి, ఇన్ని ప్రాణులు ఉండడానికి కారణము ఆమెయే అయ్యున్నది. అట్లాగే ఆ తల్లియే ఇన్ని ప్రాణులను పోషించి విష్ణుతత్వమై విశ్వంభర అని కీర్తింపబడింది. పుట్టేది ఇందులోంచే పుడుతున్నాయి కాబట్టి ఆ తల్లి ధరిత్రి. మళ్ళీ అన్ని ప్రాణులు ఆమె యందే కలిసిపోతున్నాయి కాబట్టి జ్యా. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, పరబ్రహ్మమెవరు అంటే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు వాడి ఎవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఈ సమస్త ప్రాణులను ఎవరు సృజిస్తున్నాడో, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవరు రక్షించి ఆ ప్రాణుల్ని కాపాడి అవి బ్రతికుండడానికి కారణమై స్థితికార శక్తి అవుతున్నాడో, ఎవరు చిట్ట చివరికి ఆ ప్రాణులను తనలోకి కలుపుకుంటున్నాడో ఆయనే పరబ్రహ్మం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు. ఈ భూమి సమస్త ప్రాణులు పుట్టడానికి కారణం, సమస్త ప్రాణులు నివసించడానికి కారణం, సమస్త ప్రాణులు లయమైపోవడానికి కారణం. అటువంటి శక్తి ఈ భూమి యందు ఉన్న కారణం చేత ఈ భూమి పరదేవత యొక్క అనుగ్రహము చేత భాసిస్తోంది. అటువంటి శక్తి భూమి యందు ఉండడం గొప్పతనం. పైగా అన్ని ప్రాణులు బ్రతికుండాలి అంటే ప్రధానంగా కావలసినటువంటిది అన్నం. అన్నం లేకపోతే ప్రాణులు మనజాలవు. అన్ని ప్రాణులు బ్రతకాలి అంటే అన్నం కావాలి. భూమి యొక్క వైశాల్యాన్ని పెంచడం ఎవరికీ సాధ్యం కాదు. భూమి యొక్క వైశాల్యాన్ని పెంచలేకపోయినా ఆ భూమిలో పంటలు మాత్రం మళ్ళీ 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 పండుతూనే ఉంటాయి. అలా పండడానికి కారణం దీని యందు అమృతము నిక్షేపింపబడి ఉంది అని. ఇప్పటికీ దక్షిణ దేశంలో ఆదికుంభేశ్వర దేవాలయానికి వెడితే ఈ సృష్టి మొట్టమొదట్లో అమృతంతో తడిసినటువంటి ఓషధులు ఒక కొండ మీద పెట్టి ప్రళయజలాలలో తేలి 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 మళ్ళీ పునః సృష్టి చెయ్యాలి అని శివుడికి సంకల్పం కలిగి మహాకామేశ్వరుడు అయ్యాడు. అంటే ఆయనకి మొదటి కామం కలిగింది. మొదటి కామం అంటే కోరిక. ఏ కోరిక కలిగింది అంటే ఒక్కడిగా ఉన్న నేను అనేకము కావాలి అని అనిపించింది. అసలు మొట్టమొదట ఆయనలో మనసులో వచ్చినటువంటి ఆ స్పందన, ఆ కదలిక, ఆ కోరిక ఉన్నదే. శరీరం అయితే కదలిక అంటాం, మనసుని స్పందన అంటాం. ఆ స్పందన మనసులో కలగడం ఉన్నదే, అది ఎవరి వలన సాధ్యం అవుతుంది అంటే ఒక్క పరదేవత మాత్రమే ఆయన మనసు కదపగలదు, అన్యులు కదపలేరు. అందుకే శంకరాచార్యుల వారు పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి చేశారు సౌందర్యలహరిలో. వారు ఏది చేసినా అద్భుతమే. ఏదో ఉదాహరణకి సంతోషం కొద్దీ ఆ మాట అండం కానీ వారు చేసినవన్నీ పరమాద్భుతాలే. కొణత్ కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అన్నారు. శంకరుని యొక్క నేనన్న భావనయే అమ్మవారు. అంటే అసలు నేను అన్న భావన కూడా లేకుండా ఆయన తనలో తాను రమించిపోతూ ఉంటాడు. ఆ రమించిపోతున్న స్థితిలో ఆయన దేని చేత ప్రభావితం కాడు. ఆయన మనసు స్పందన పొందాలి, ఆయనకు కోరిక కలగాలి అంటే అది ఆయనలో పుట్టించగలిగినటువంటిది ఆ పరదేవత ఒక్కతే. ఆమెయే ఆయనలో ఆ స్పందన సృష్టిస్తుంది. సృష్టించగానే ఆయనకు కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినవాడు కామేశ్వరుడు. ఏమిటి ఆ కామం అంటే ఒక్కడనే ఉన్నాను, నేను అనేకమగుదునుగాక అనుకుంటాడు. అప్పుడు సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయజలములన్నీ ఇంకిపోతే ఈ కుండలో ఉన్నటువంటి అమృతంతో తడిసిన బీజములు ఎక్కడ పడిపోవాలని ఆయన అనుకుంటాడో, భూమిలోంచి పంట పండి ప్రాణులన్నిటికీ అన్నం దొరకాలని అనుకుంటాడో, అప్పుడు ఆయనే ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి ఆ కుండని 2 వ్రక్కలు చేస్తాడు. ఆ కుండలోంచి కారిపోయినటువంటి అమృతంలో తడిసినటువంటి బీజములు భూమి యందు నిక్షేపింపబడి
ఒకటికి 10 మార్లు. ఎన్ని మార్లు అంటే అన్ని మార్లు పంట పండుతూనే ఉంటుంది. ఆ పంట పండుతోంది కాబట్టి గింజలకు ఓషధీతత్వం లభించింది కాబట్టి పంట లభించి మనం అన్నం తింటున్నాం. ఆ కుండయే శివలింగ రూపాన్ని పొంది ఆదికుంభేశ్వరుడయ్యాడు. అందుకే ఇప్పటికీ కూడా మల్లె నూనెతో అభిషేకం తప్ప జలాలతో ఆదికుంభేశ్వరుడికి అభిషేకం చెయ్యరు. అటువంటి పరమాద్భుతమైన రీతిలో సృష్టి చేసి సమస్త ప్రాణులకు అన్నం అందడానికి ఈ భూమి యందు అమృతంతో తడిసిన బీజములను ఉంచాడు. ఆ ఉంచినటువంటి కారణం చేత పంటలు పండుతున్నాయి. పంటలు పండించి మళ్ళీ అన్నపూర్ణా స్వరూపమై ఆ శర్వాణీదేవి ఏమైందంటే ఆమెయే ఈ శక్తిని అంతటినీ కూడా ప్రసరింపచేస్తూ పంటలు పండి మనందరికీ అన్నం లభించి ఆ అన్నం తిన్న కారణం చేత ఒకటి రుచి సంతోషం, 2 కడుపు నిండి శక్తి, 3 అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం అంటారు భగవద్గీతలో. అన్నాద్భవంతి భూతాని, ఆ తిన్న అన్నము యొక్క సారము తేజస్సుగా మారి దాని కారణము చేత ఈ సృష్టి అంతా కూడా ఏర్పడుతోంది. అంటే ఆ అన్నము ప్రధానమై ఉన్నది. ఆ అన్నమును అందించేటప్పుడు ఆ తల్లి పాపపుణ్య వివక్ష చెయ్యదు. ప్రతి వారికి అన్నం పెట్టడానికి వాడు వచ్చిన తర్వాత పెడితే ఆలస్యం అవుతుందేమోనని ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితు మరిష్టార్థ విభవం అంటారు. బంగారు ఆ పాత్ర, పాయస పాత్ర ఎడం చేతిలో పట్టుకుని కుడి చేతిలో దాని నిండా పాయసాన్ని తీసి పట్టుకుని నిలబడుతుందిట. నిలబడితే ఆవిడ గరిటె పట్టి నిలబడితే ఆ గరిటె కింద నిలబడి ఆ పాయసాన్నం తిననివాడు దురదృష్టవంతుడు. అమ్మైనా ఏం చేయగలదు? అన్నం వండి పెట్టడానికి సిద్ధపడగలదు. తినడానికి వాడు సిద్ధపడకపోతే అమ్మ ఏం చేస్తుంది? నేను ఆకలితోనే ఉంటానంటే. ఆవిడ బంగారు పాత్రను ఒక చేత్తో, మణిగణ ఖచ్చితమైన తెడ్డు ఒక చేత్తో పట్టుకుని కూర్చుంది. ఆమె ముందుకి వెళ్ళి చెయ్యవలసిన ఒకే ఒక పని ఆభిజాత్యాన్ని విడిచిపెట్టి చెయ్యి చాపి అమ్మ అన్నం పెట్టు అని అడగడమే. ఆవిడ పెట్టేది కేవలం అన్నం ఒక్కటే కాదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అంటారు శంకర భగవత్పాదులు. జ్ఞాన వైరాగ్యములనిస్తుంది. దానితో పాటుగా సమస్తమైనటువంటి ఈప్సితములు తీరడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఆ అన్నంలోంచే పెడుతుంది. అందుకే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితు మదిష్టార్థ విభవం. ఇష్టార్థ విభవం. నాకు ఏది ఇష్టమో, నాకు ఏది సంతోషకారకమో, నాకు ఏది అభ్యున్నతో, నాకు ఏ కోరిక తీరాలో, ఏ కోరిక తీరితే నా యందు ఉత్సాహము నిలబడుతుందో, ఏది నా యందు ధర్మమును మరింత ఉద్దీపనం చేస్తుందో అటువంటి కోరిక తీర్చడం ఆవిడ ఆ తెడ్డులోంచి పాయసాన్నాన్ని పెట్టడం ద్వారా తీరుస్తుంది, నెరవేరుస్తుంది. అంటే ఈ భూమి అంతటా అధివసించి ఉండి శర్వాణీ స్వరూపంతో ఆవిడ ఇన్ని కోట్ల ప్రాణులను పోషిస్తోంది. ఇన్ని కోట్ల ప్రాణులను పోషించినటువంటి తల్లి నిజానికి పరమ ఔదార్యంతో నేను మీ అందరికీ అన్నం పెడుతున్నాను, ఇక్కడ ఏం వివక్ష లేదు, నేను పురుషుణ్ణి, నేను చక్రవర్తిని, నేను అధికారిని, నేను విద్వాంసుణ్ణి, నేను అందగాణ్ణి, నేను పొడుగు, నేను పొట్టి, ఇవేం లేవు. ఆ బ్రహ్మకీట జనని సమస్త ప్రాణులకు అన్నం పెడుతుంది. నిజానికి అన్నం పెట్టడం కాదు, ప్రాణి పుట్టడానికి ముందు అన్నాన్ని సిద్ధం చేస్తుంది. ఆవిడ అలా అన్నాన్ని సిద్ధం చెయ్యకపోతే ప్రాణి పుట్టి ఏడిచిన తరువాత నేను అన్నం పెడతానంటే ఆ ప్రాణి బ్రతికే అవకాశం ఎక్కడుంది? బిడ్డ పుట్టి పుట్టగానే క్యారం అనగానే అప్పటిదాకా కన్యకగా ఉన్నటువంటి లేదా వివాహిత అయినటువంటి ఆ స్త్రీ యొక్క స్తన్యములోంచి పాలు ఊరుతున్నాయి అంటే అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం. బిడ్డ పుట్టేటప్పటికి ఆవిడ అన్నాన్ని సిద్ధం చేస్తోంది అంటే ఆ తల్లి ఎంత అనుగ్రహ స్వరూపంతో ఉంది.
ఒకనాడు కన్యగా ఉన్న పిల్ల మళ్ళీ వివాహమై ఒకరికి ఇల్లాలై తల్లి అవ్వగానే ఆమెయే ఆహారం ఇచ్చి పోషించగలుగుతోంది. అంటే ఆ తల్లి ఆమెలో ప్రవేశించి బిడ్డల్ని పోషించే శక్తిగా మారుతోంది. ఈ భూమి అంతటా ఆమె ఆవహించి ఉండి సమస్త ప్రాణులు బ్రతకడానికి, కేవలం మనుష్యులు ఒక్కళ్లే కాదు. భాగవతంలో దశమస్కంధంలో అంటారు, మఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మీ సిద్ధేను గణము బ్రతుకు అంటారు. పర్జన్యాత్ అన్న సంభవ అంటాడు గీతాచార్యుడు. వర్షం పడాలి, వర్షము యజ్ఞము వలన పడుతుంది. ఆ పడినటువంటి వర్షము వలన భూమి మీద పాడి పంట మనము తింటాం. శం ద్విపదే శం చతుష్పదే, కేవలం మనమే కాదు, 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు, సమస్త ప్రాణులు సంతోషం పొందాలి. వేటికి ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్నంతటినీ కూడా ఆ తల్లి భూమి నుంచి ఏర్పాటు చేస్తోంది. ఆ ఏర్పాటు చేసినటువంటి కారణం చేత ఈ సమస్త ప్రాణిజాతము నిలబడుతోంది. కాబట్టి ఇప్పుడు భూమియే సృష్టికర్త, భూమియే స్థితికర్త, భూమియే ప్రళయకర్త. ప్రాణులన్నీ అక్కడే పుట్టాయి, ప్రాణులన్నీ అక్కడే పెరిగాయి, ప్రాణులన్నీ ఆమె యందే లయమైపోయాయి. నిజానికి ఈ కంటితో పవిత్రమైన దృష్టితో చూడగలగాలి, కానీ ఎక్కడ వెతుకుతావు భగవంతుణ్ణి? భగవంతుడు నువ్వు ఎక్కడ నిలబడ్డావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ పడుకున్నావో అక్కడే పృథివీ స్వరూపమై ఉన్నాడు. అందుకే ఆ తల్లి అంత గొప్పదై స్థిరంగా నిలబడి, స్థిరా అని పేరు, కదలకుండా ఏ చలనము లేకుండా సమస్త ప్రాణులను అనుగ్రహిస్తోంది. అందుకే ఆమెకి ఒక విశేషమైనటువంటి పేరు ఉన్నది. ఆ తల్లికి మహీ అని పేరు. మహీ అంటే పూజింపబడవలసిన తల్లి. గురుహు అంటారు. గురుహు అంటే గురువుగారు అని పిలిస్తే, గురువుగారు అంటే అన్ని వేళలా గురువుగారు అంటే ఆత్మోద్ధరణ కొరకు విజ్ఞాన బోధ చేసిన వారు అని మాత్రమే అర్థం కాదు, పూజనీయులు అని కూడా అర్థం. కాబట్టి పూజనీయురాలు, ఎప్పుడూ పూజించడానికి యోగ్యమైనది ఎవరు అంటే ఈ భూమి. ఎందుచేత ఆ పూజనీయత లభించింది? ఇదిగో ఇంత అనుగ్రహాన్ని ఆవిడ వర్షిస్తోంది కాబట్టి, ఇంత అనుగ్రహాన్ని మనందరికీ ఇస్తోంది కాబట్టి, అది జడంగా సృష్టింపబడింది కాదు. ఆ భూమి లోపల శర్వాణి రూపమై పరదేవత ఆవహించి ఉన్న కారణం చేత ఇన్ని కోటానుకోట్ల ప్రాణుల యొక్క కోర్కె తీరడానికి వీలుగా భోగము లభిస్తోంది, నిలబడడానికి అన్నము లభిస్తోంది. భూమిలోంచే పంట, భూమి లోపల నుంచి భోగోపకరణములన్నీ లభిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలి అంటే కలప కావాలి, కలప కావాలంటే చెట్లు భూమిలోంచి రావాలి. ఒక వాహనం తయారు చేసుకోవాలి అంటే ఇనుము కావాలి, ఇనుము భూమిలోని గనిలోంచి రావాలి. ఒక వాహనం నడవాలి అంటే దానికి కావలసినటువంటి తైల సంబంధమైన ఇంధనం కావాలి, ఆ ఇంధనం భూమిలోంచి రావాలి. అనేక రకములైనటువంటి ఖనిజములు కావాలి అంటే బొగ్గు మొదలైనవి భూమిలోంచి రావాలి. భూషణములు ధరించాలి అంటే కావలసినటువంటి బంగారం భూమిలోంచి రావాలి. బంగారంతో సమానమైనటువంటి వెండి లభించాలి అంటే భూమిలోంచి లభించాలి. వసుంధర, సమస్త ఐశ్వర్యమును భూమి ధరించి ఉన్నది. అంటే భోగభాగ్యములకు, సంతోషానికి, సుఖానికి, అన్నిటికీ నిజానికి కారణం ఎవరై ఉన్నారు? ఈ భూమియే ఉన్నది. అందుకే ఈ భూమి ఇంత శక్తితో కూడి ఉన్న కారణం చేతనే ఈ కంటికి చూడడానికి వీలు లేకుండా భూమి అంతటా పరివ్యాప్తమైనటువంటి అనుగ్రహ శక్తి అయినటువంటి ఆ శర్వాణి స్వరూపం ఒక చోట కూర్చుని కనపడితే ఆమెయే కామాక్షి అన్నారు మూకశంకరులు. అందుకే అష్టమూర్తి తత్వం శివుడే కాదు, ఆవిడ కూడా ప్రకృతి స్వరూపిణిగా అని ఒక చమత్కారమైన శ్లోకం చేశారు మూకపంచశతి ఆర్యాశతకంలో. ధరణిమయీం, ధరణిమయీం అంటే భూమి ఆమెయే. తరణిమయీం సూర్యభగవానుడు ఆమెయే. పవనమయీం వాయు ఆమెయే. గగన దహన హోతృమయీం, గగనం అంటే ఆకాశం ఆమెయే, దహనం అంటే దహన అగ్నిహోత్రం ఆమెయే. అట్లాగే హోతృమయీం నేను నేను అని ఇలా చూపిస్తాం, ఆ యజమాన స్వరూపము ఆమెయే. అంబుమయీం నీరు
ఆమెయే. ఇందుమయీం చంద్రుడు, ఆవిడయే. అంబామనుకంపమాది మామీక్షే, అమ్మా నేను నిన్ను ఇలా చూస్తున్నాను. గాలిని చూద్దాం అంటే కుదరదు, ఆకాశాన్ని ముట్టుకుందాం కుదరదు, కానీ ఈ భూమి అంతటా పరివ్యాప్తమైనటువంటి శర్వాణి రూపంగా మమ్మల్ని అనుగ్రహిస్తున్నటువంటి శక్తి, చంద్రుడిగా ప్రకాశించేటటువంటి ఆహ్లాదకరమైన తాపోపశాంతి కారణమైనటువంటి ఆ వెన్నెల రూపమైన కాంతి, సమస్త ప్రాణులను పోషించగలిగినటువంటి ఆదిత్య రశ్మిస్వరూపమైనటువంటి ఆ సూర్య తేజస్సు, కదలకుండా నిలబడగలిగినటువంటి భూమి, ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి నీరు, సుఖానికి ప్రాణిజాతము మనగలగడానికి కారణమైన వాయువు, నేను నేను అని వేలు ఇటు చూపించినప్పుడు ఎవరికి వారు అనుకునేటటువంటి జీవుడైన యజమాన స్వరూపము, అన్నీ తల్లి నువ్వే. ఇవన్నీ నేను కంటితో చూడలేకపోవచ్చు, కానీ ఇలా చూపించినప్పుడు నేను ఏది చెప్తున్నానో, ఇలా చెప్పినప్పుడు నేను వాటిలో ఉన్నటువంటి శక్తిని దేన్ని అనుభవిస్తున్నానో, నీరు త్రాగినప్పుడు ప్రాణములు నిలబడుతున్నాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగపురాణంలో వ్యాసభగవానుడు. నీటి రూపంలో ప్రాణములను రక్షించగలిగిన శక్తిగా ఆమెయే పరివ్యాప్తమై ఉన్నది. ఆ శక్తిని చూడాలనుకుంటే ఆమెయే కామాక్షి అంటూ మూకశంకరులు ధరణిమయీం, ఈ భూమి అంతటా మాంసచక్షువుకి కనపడకుండా పరివ్యాప్తమై మమ్మలను పోషించగలిగిన శక్తిగా, సృష్టి శక్తిగా, స్థితి శక్తిగా, లయకారక శక్తిగా ఉన్నటువంటి ఓ అమ్మా, నువ్వే శర్వాణివి, నువ్వే కామాక్షివి అని మూకశంకరుడు దర్శించి కీర్తించారంటే మహానుభావుడు ఎంత పరవశాన్ని పొందారో, ఎంత తత్వాన్ని చూసి ఆ కామాక్షి పరదేవత దర్శనంలో పరవశించిపోయారు. అంతేకాదు, భూమికి మరొక అద్భుతమైనటువంటి విశేషం ఉన్నది. ఆ భూమి గురించి చెప్తూ వేదం కొన్ని మాటలు చెప్పింది. అందులో ఉంది, మృత్తికే హనమే పాపం జన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాసీ కాశ్యపేనాభిమంత్రిత, మృత్తికే దేహి మే పుష్టిం తయి సర్వం ప్రతిష్ఠితం అంది. తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం అంది. అద్భుతమైనటువంటి విశేషాలు చెప్పింది. మృత్తికే హనమే పాపం, మట్టి కేవలం మట్టి కాదు ఈ భూమి. ఆ భూమి యందు ఒక విశేష లక్షణం ఉంది. ఆ మట్టిని గరికని తీసి చేతిలో పట్టుకొని స్నానం చేసేటప్పుడు చెప్తారు ఈ మంత్రాలు. అందులో ఆ తల్లిని అంటున్నారు, మృత్తికే హనమే పాపం, ఈ మట్టి ఉన్నదే ఇది మా పాపములను తొలగించేస్తోంది. అందుకే మట్టి అంత గొప్పది. అందున రావి చెట్టు కింద ఉన్నటువంటి మట్టి మరింత విశేషం. ఎందుకని అంటే రావి చెట్టు ఎక్కడున్నదో అక్కడ ఈ కంటితో చూడడానికి వీలుగా పరబ్రహ్మము నిలబడినట్టు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః, వృక్షరాజమని పిలిచారు. అటువంటి రావి చెట్టు కింద ఉన్న మట్టి ఏది ఉంటుందో అది పరబ్రహ్మము యొక్క పాదములకు తగిలిన మట్టితో సమానం. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులైనటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయానికి వెడితే అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు కింద ఉన్న మట్టి పట్టుకుని వచ్చి ఒంటికి రాసుకుని స్నానం చేసేవారు. ఆయన ఎప్పుడు ఆ మట్టి రాసుకుని స్నానం చేస్తుండేవారు. జయేంద్ర సరస్వతి స్వామి వారికి సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు కూడా ఆయన బయలుదేరుతుంటే ఎటువైపుకు వెడతారు, ఎక్కడికి వెడతారు, ఆ సన్యాస దీక్ష ఇవ్వడానికి ఎటువైపుగా వస్తారు, ఎవరు ఆయనను అడగగలరు? ఆయన తన నివాసంలోంచి బయలుదేరి తిన్నగా వరదరాజస్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళి రావి చెట్టు కింద ఉన్న మట్టి తీసి పట్టుకుని వచ్చి జయేంద్ర సరస్వతి స్వామి వారికి తగల్చి అప్పుడు సన్యాసం ఇచ్చారు. ఆ మట్టి కేవలం మట్టి కాదు, ఇది భారతీయుల యొక్క దృష్టికోణంలో ఉన్న అద్భుతం.
అంతర్లీనమైనటువంటి శక్తి దర్శనాన్ని ఋషి చేస్తాడు. అందుకు ఋషి ద్రష్ట. అప్పుడు మంత్రాన్ని మనకిస్తున్నాడు. అందుకే మంత్రద్రష్టలు ఋషులు. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా తర్పణ ఉంది. ఋషి కూడా మనిషే అయినా ఋషికి తర్పణ ఇస్తారు. వ్యాసాదులతో ప్రారంభించి చెప్పి సంధ్యావందన ప్రక్రియ ఎందు ఋషికి తర్పణం ఇస్తారు. ఋషి తర్పణం అని. కాబట్టి అంటున్నారు మృత్తికే హనమే పాపం. ఓ మృత్తిక, మృత్తిక అంటే మట్టి, నువ్వు నా పాపములను తొలగించు. యన్మయా దుష్కృతం కృతం. దుష్కృతం, నేను ఏదో దోషాలు చేసి ఉండి ఉండవచ్చు, నేనేమైనా తప్పులు చేసి ఉండవచ్చు, అవి తీసేసేయి. యన్మయా దుష్కృతం కృతం, నేను చేసిన పాపం ఏదో అది పోవుగాక. అందులో మీరు ఒకటి ఆలోచించండి, అంత దివ్యమైనటువంటి మృత్తిక తీసుకొచ్చి మహాపురుషులైనటువంటి వారు స్నానం చేస్తున్నప్పుడు ఒంటికి అలదుకుని ఆ మట్టిని లలాటమనందు పెట్టుకోమని అనుగ్రహించారనుకోండి, మీరు ఆ మట్టిని లలాటమనందు ధరించారనుకోండి, ఒక్కసారి ఈ మంత్రాన్ని మనసులో స్మరణ చేస్తూ పెట్టుకున్నారనుకోండి, మృత్తికి హనమే పాపం అని, అది పాపభంజన కారణము కాలేదు. అది ఎంత శక్తివంతమైంది అప్పుడు. కాబట్టి యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసీ కాశ్యపేణ అభిమంత్రిణ. ఇది పరమేశ్వరుడి చేత సృజింపబడింది ఈ పృథివీ. అటువంటి పృథివీ ఉందే, ఇది పరమాద్భుతం. కాశ్యపాది మహర్షులు కూడా పృథివిని ప్రార్థన చేశారు మా పాపములను తొలగించమని. వాళ్ళు ఎట్లా అయితే పృథివిని ప్రార్థన చేశారో నేను కూడా అట్లా ప్రార్థన చేసి నమస్కరించి నిన్ను ఒంటికి అలదుకుంటున్నాను. నేను ఒంటికి దాన్ని అలదుకుని పవిత్రుడనవుతున్నాను. దాని చేత నా శరీరం అంతా కూడా పరమ పవిత్రమైపోయింది. నాకున్నటువంటి పాపములన్నీ నశించిపోయాయి వెంటనే. నమ్మకం ఉంటే నమ్మకమే. కాబట్టి నమ్మకం అన్నది ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఎంత నమ్మకంతో అన్నాడంటే, ఈశ్వర అని ఇక నమస్కారం చేశాను, ఇక మళ్ళీ నమస్కారం చేసే అవకాశం లేదు అన్నాడు. ఎందుకని అని అడిగాడు ఈశ్వరుడు. నీకొకసారి నమస్కారం చేసిన తర్వాత నాకు పాపము లేదు పుణ్యము లేదు, ఆ రెండూ లేనప్పుడు నేను ఇక శరీరంతో రాను కాబట్టి ఇక నమస్కారం చేయలేను, ఇది ఆఖరి నమస్కారం అన్నాడు. ఒక్క నమస్కారం మీద ఆయనకు అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉన్నవాడు అదే పొందుతాడు. చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, నమస్కారం పెట్టి నమ్మగలిగితే అమ్మ. నీ విశ్వాసంలో ఉంది. కాబట్టి మృత్తికే హనమే పాపం జన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసీ కాశ్యపేన అభిమంత్రిణ అభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఓ మృత్తిక, దేహిమే పుష్టిం, నా శరీరానికి మనసుకి గొప్ప పుష్టిని ప్రసాదించు. అంతేకాదు త్వయి సర్వం ప్రతిష్ఠితం, నిజానికి నీయందే సమస్తము ఉన్నది. ఎందుకని 84 లక్షల జీవరాశులు 4 రకాలుగానే పుట్టాలి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అంటారు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గ్రుడ్డు బద్దలై వస్తాయి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకొని వస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనవి. ఈ 4 రకాలైనటువంటి ప్రాణులు పుట్టడానికి కారణమయ్యే ఆధారమైనది కూడా భూమియే. అందుకే త్వయి సర్వం ప్రతిష్ఠితం, అన్నీ నీ యందే ఉన్నాయి, నీ యందు లేనిది లేదు. సమస్తము అమ్మా నీ యందే ఉన్నాయి. తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. ఓ పృథివీ, నువ్వు అనుగ్రహిస్తే నా పాపములన్నీ తొలగిపోతాయి. నీకు నేను నమస్కరించిన కారణం చేత, నిన్ను తీసిన శిరస్సు మీద వేసుకున్న కారణం చేత, పరమ పవిత్రమైనటువంటి మృత్తిక నాకు లభించినప్పుడు దాన్ని నేను తిలకంగా ధరించిన కారణం చేత నా పాపములన్నీ నశించిపోయాయి. నశించిపోయిన తరువాత చిట్ట చివర నా ఊపిరి ఆగిపోయి నీలో ఒరిగిపోయినప్పుడు ఇక అదే చిట్ట చివరి మృత్యువు. ఇక నేను మళ్ళీ రావలసిన అవసరం లేదు. అథవా ఒకవేళ నేను ఏదైనా పుణ్యాన్ని మిగలు చేసుకుని ఉండిపోతే అప్పుడు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతాను. కాబట్టి తయాహతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం, నేను పరమగతి వైపుకు వెళ్ళిపోతాను. అప్పుడు నా పాపములు ఒక్కటే కాదు, పుణ్యములు కూడా వద్దు. పుణ్యం ఉంటే సుఖం అనుభవించాలి, పాపం ఉంటే దుఃఖం అనుభవించాలి. నాకు రెండూ అక్కర్లేదు, కావలసినన్ని అనుభవించేశాను.
కాబట్టి అన్నింటినీ అగ్నిహోత్రం గడ్డి పరకని దగ్ధం చేసినట్టు చేసేస్తే ఇక అనుభవించడానికి లేదు కాబట్టి పుచ్చుకోవడానికి శరీరం అక్కర్లేదు. కాబట్టి అమ్మ నన్ను అనుగ్రహించు అంటూ భూమినే ప్రార్థన చేస్తారు. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అంటారు. గంధద్వారాంధురాదర్శాం, పృథివికి గంధం ఉంది. వర్షం పడిందనుకోండి, గ్రీష్మ ఋతువు తర్వాత భూమిలోంచి వాసన వస్తుంది, కమ్మని వాసన. వాసనంతా మట్టిదే. మట్టికి లేని వాసన మల్లెపువ్వుకి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో పుట్టిన మల్లెతీగకి పూసిన మల్లెపువ్వుకి సువాసన వస్తే మట్టిలోంచి తీసుకున్నదే కదూ. కుంకుడుకాయ చేదుతనాన్ని తీసుకున్నా మట్టిలోంచే తీసుకోవాలి. పక్కన ఉన్న మామిడి చెట్టు పండుకి తీపి వచ్చినా భూమిలోంచే తీసుకోవాలి. ఆ మామిడి చెట్టుకి కుంకుడు చెట్టుకి వెళ్ళుకున్న మల్లెతీగ గొప్ప సౌరభంతో కూడిన పువ్వు పూసినా ఆ సౌరభాన్ని భూమిలోంచే తీసుకోవాలి. ఎవరు ఏది కావాలంటే అది ఇవ్వగలదు. కుంకుడు చెట్టుకి చేదుకాయ ఇవ్వగలదు, మామిడి చెట్టుకి తీపి పండు ఇవ్వగలదు, మల్లెతీగకి గొప్ప సువాసనతో ఉన్న మల్లెపువ్వుని ఇవ్వగలదు. పక్క పక్కనే ఉన్న వాటికి ఏది కావాలంటే అది ఇచ్చిన తల్లి నీకు ఎందుకు ఇవ్వలేదు? నీ పాపములను ఆమె తొలగించగలదు. కాబట్టి వేదమంతటిది ఆ మాట చెప్పి నీకు సహజమైన తన్మాత్ర గంధమున్నది, వాసన నీయందే నిక్షేపింపబడింది. గంధద్వారాంధురాదర్శాం, నిన్ను ఎటువంటి ఆయుధముల చేత కూడా నిజానికి భంజించడం, నిన్ను బాధ పెట్టడం, ముక్కలు చెయ్యడం ఎవడికి సాధ్యం కాదు. ఖననం అంటారే, భూమిని ఆయుధాలు తీసుకొచ్చి కొట్టి ఏదో చేశామనుకున్నా మళ్ళీ అది కప్పడిపోతుంది. అది నిజానికి దోషం. అట్లా చేయకూడదు. ఏదో అవసరం ఉండి చేస్తే వేరు, ఏ అవసరం లేకుండా భూమి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం, నిత్యపుష్టి ఎక్కడి నుంచి వస్తోంది? భూమిలోంచే వస్తోంది. ఆ పుష్టినంతా ఆవిడే ఇస్తోంది. నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం, సమస్త భూతములను ఈశ్వరివై పోషిస్తున్నావు, శర్వాణివై. రైతు భూమిని దున్ని విత్తనాలు వేస్తున్నాడు. భూమి దున్ని రైతు విత్తనాలు వేస్తే అందులోంచి మొలకలు వచ్చి మొక్కలు వస్తున్నాయి. ఒక్క గింజలోంచి పుట్టిన ఒక మొక్క కంకులు వచ్చి మళ్ళీ దోషెడు గింజలు ఇస్తోంది. అంటే ఇంత పంట పండడానికి కావలసిన శక్తి ఎక్కడ నిక్షేపింపబడింది? నీ యందు నిక్షేపింపబడింది. కాబట్టి సమస్త ప్రాణులు మళ్ళీ వేస్తున్న ఆకలికి జవాబుగా ఆహారాన్ని ఇచ్చి సంతోషంగా నిలబడగలుగుతున్నారు. ఆ ఆకలి వలన ధర్మం పోతుంది. అన్నం దొరకకపోతే నువ్వు అన్నం ఇచ్చి ధర్మాన్ని కాపాడుతున్నావు. కాబట్టమ్మా, నువ్వు గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం, సమస్త భూతములకు శ్రియం. ఎందుకని? శ్రియం అంటే ఏది ఉత్తమ మార్గముల వైపుకి తీసుకెడుతుందో, ఏది ఆత్మోద్ధరణ కారకమో జీవోద్ధరణ కారకమో అది ఇవ్వగలిగిన దానివి నువ్వే. అందుకే అన్నపూర్ణ అంటే అన్నం ఒక్కటి పెట్టేది కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియే శాంకరీ. శంకరాచార్యులు వారు అన్నపూర్ణ స్తవం చేస్తూ అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరముల యొక్క సమాహార స్వరూపమంతా అన్నపూర్ణయే అన్నారు. ఇప్పుడు అక్షరాలన్నీ ఆమెయే అయితే ఎవడు అన్నం తినేటప్పుడు ఆ భక్తితో తింటున్నాడో, ఎవడికి ఆ పృథివి మీద అన్నం మీద ఆ నమ్మకం ఉందో వాడికే ఆ జ్ఞానం అబ్బుతుంది. ఆ జ్ఞానం కలిగినవాడు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఆయన పొందలేనిది ఏముంటుంది? ఆయన సమస్తము పొందగలడు. అన్నీ ఆయనకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఆ తల్లియే శ్రియం. ఏది ఉన్నతికి కారణమో అటువంటిది కూడా కల్పించగలిగినటువంటి తల్లి. అంతేకాదు, ఈ భూమి యందు ఒక విశేష లక్షణాన్ని చెప్పింది వేదం. అందులో ఒక మాట అంది, ఈ భూమి ఇలా ఎందుకయింది, పృథివీ అని పేరు ఎందుకు పొందింది అని ఒక ప్రశ్న చేశారు. చేసి ఒక మాట అన్నారు, మజ్జనం ప్రథవిస్తారే పథనాత్ పృథివీ. పరమేశ్వరుడు ప్రళయజలాల వంక చూశాట. ఇప్పుడు జీవజాతం పుడితే ఎక్కడుండాలి?
వాళ్ళందరికీ నివాస స్థానం ఏదని ఆలోచించాడు. ఆలోచించి వరాహస్వరూపంతో ఒక్కసారి ఆ జలాలలోకి దిగాడు. దిగి భూమిని కోర మీద పెట్టి ఉద్ధరించాడు, పైకెత్తాడు. పైకెత్తి తీసుకొచ్చాడు. అలా తీసుకొస్తే శ్రీకృష్ణ కర్ణామృతంలో పరమాద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రవీ సముద్రాః త్వం నామనాథమరవింద దళం అరవింద దృశం యశోదా పాణిద్వయాంతరజలైః స్నపయాం బభూవా అన్నారు. ఆదివరాహమూర్తి భూమిని ఉద్ధరిద్దామని సముద్ర జలాల్లో, ఆ ప్రళయ జలాల్లోకి దిగేటప్పటికీ ఆ నీళ్ళన్నీ కూడా ఆయన రోమరంధ్రాలు అంటే వెంట్రుకలు ఎక్కడ శరీరం మీద పడతాయో అందులోకి వెళ్ళడానికి సరిపోయాయి, నీళ్ళన్నీ అయిపోయాయి. ఆయన ఏం చేశాడు, నీళ్ళు లేవు. ఓసారి ఇలా అన్నాడు, అంటే ఆ నీళ్ళన్నీ చల్లుకున్నాయి. బ్రహ్మాది దేవతలందరూ తలలు వంచి మహాతీర్థమని సంప్రోక్షణం అవుతోందని మీరు చెల్లించుకున్నారు. కృష్ణకర్ణామృతకర్త అన్నాడు లీలాశుకుడు, నువ్వు ఆదివరాహమూర్తిగా వస్తే సముద్రం దిగితే కనీసం మునగడానికి సరిపోలేదు. నీ రోమకూపాల్లోకి, ఆ రోమరంధ్రాల్లోకి వెళ్ళిపోయింది ఆ నీరంతా. అదే నువ్వు కృష్ణ పరమాత్మగా వచ్చావు, తామర రేకుల వంటి కన్నులతో వచ్చి యశోద నిన్ను ఎత్తుకున్నప్పుడు ఇలా ఎత్తుకుంటే దోషిట్లోకి సరిపోయావు. ఎవరో అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధురాలు స్నానం చేయించడం బాగా అలవాటైంది, కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటే ఆమె కాళ్ళు నీ శరీరం కన్నా పొడుగు, నువ్వు వాటి మధ్యలో పడుకుంటే యశోద ఏం చేసింది, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌవారాహ జన్మని బభూవరమీ సముద్రాః త్వం నామనాథమరవింద దృశం యశోదా పాణిద్వయాంతరజలైః స్నపయాం బభూవా. ఆ నీళ్ళు ఇలా దోషుడితో తీసింది, తీసి ఆ పిల్లాడి మీద పోసింది. పోస్తే ఆ దోషుడి నీళ్ళు సరిపోయి. ఒకనాడు యశోద దోషుడితో తీసిన నీళ్లు నీ స్నానానికి సరిపోయాయి. ఒకనాడు భూమిని పైకెత్తడానికి నువ్వు దిగితే జలాల్లోకి ఆ నీళ్ళన్నీ నీ రోమకూపాల్లోకి సరిపోలేదు. ఏది చేసినా నీకే చెల్లి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ పరదేవత ఎంత గొప్ప అనుగ్రహించగలదు అన్నదానికి ఆదివరాహమూర్తి కోరనే ఉదాహరణగా చెప్తారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపువరాహస్య భవతి అంటారు. దంస్ట్రామురరిపువరాహస్య, పురాసురుని యొక్క శత్రువైన వరాహమూర్తి యొక్క కోర భూమిని ఉద్ధరించడంలో ఎంత గొప్పదో, అమ్మా నన్ను సంసార సాగరం నుంచి తరింపచేయడానికి పైకెత్తడంలో నీ పాదం అంత గొప్పదంటారు. సరే, ఆ విధంగా భూమిని జలములలోంచి తన కోర మీద పైకెత్తినటువంటి స్వామిట ఎంతో ప్రేమగా ఉంచి ఆ భూమిని తుడిచేట. అయ్యో ఇంత తెలిసిపోయిందే, ఇంత నీళ్ళల్లో ఉండిపోయిందే అని ప్రేమతో తుడిచేట. ఆ ప్రేమతో తుడవడాన్ని మర్జనం అంటారు. అదో అందం. ఏ అభిషేకం చేసినప్పుడో స్నానమంత్రం అయిన తర్వాత వస్త్రద్వయం ఇచ్చే ముందు అసలు ఆ తుడవడంలో అది విగ్రహం కాదు, పరమాత్మ కూర్చున్నాడన్న భావన చేసేవాడిలో ఉందన్నది అక్కడ తెలుస్తుంది. ఎంత కోమలంగా తుడిచాడో ఆ భూమిని. ఆ భూమిని తుడిచినప్పుట అది విస్తరించిందిట. అలా విస్తారే విస్తృతమైందిట. ఆ విస్తృతమైతే పృథివీ అన్న పేరు పొందిందిట. అంటే ఆయన కోరస్పర్శని పొందింది, ఆయన చేతుల స్పర్శని పొంది విస్తరించింది అది తుడిచినప్పుడు. అందుకని పృథివీ అయింది అన్నారు. అందుకని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి శివుడు శర్వుడు అని చెప్పినప్పుడు వేదమంత్రం సర్వేభ్య సర్వసర్వేభ్యో అంది. మహానుభావుడైనటువంటి శర్వుడన్న పేరుతో శివుడే ఈ భూమిగా ఉన్నాడు అష్టమూర్తి తత్వంలో. అందుకని క్షితిమూర్తయే నమః అంది. అటువంటి ఈ భూమి ఉన్నదే ఇది పరమాద్భుతమైనటువంటి విశేషం. దీని యందు ఇన్ని శక్తులు ఉన్నాయి. పుట్టడం అందులోనే, పెరగడం అందులోనే, లయమైపోవడం అందులోనే, పాపాలు పోగొట్టుకోవడం అందులోనే, పాపాలు చేయడం అందులోనే, పుణ్యం చేయడం అందులోనే, అన్నీ భరించి కదలకుండా ఓర్పు పట్టడం ఆవిడ వంతు. అందుకే ఆ ఓర్పు తిరుగులేని ఓర్పు. అందుకే రామాయణం సుందరకాండలో
క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు. హనుమ శిశుపావృక్షం నుంచి సీతమ్మ వంక చూసి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు. ఓ మా తల్లి భూమికి కూతురు కదూ, ఎంత ఓర్పు పడుతోంది రాక్షసులు ఇలా ప్రవర్తిస్తుంటే. తల్లి పోలిక, భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకి అంత ఓర్పు అంటారు. సహనము, క్షమా, ఓర్పు ఆ తల్లియే. నిద్రలేచిన దాదిగా పాదములతో అందరూ తంతున్నా పసిబిడ్డ తల్లి మంగళసూత్రం పట్టుకుని పాలు తాగుతూ ఆమె గుండెల మీద పాదాలతో తంతే పూలపట్లం లాంటి పసిపిల్లాడి యొక్క పాదాలు పట్టుకుని అరికాళ్ళు ముద్దు పెట్టుకుని క్షమించిన కన్న తల్లిలా నీకింత కన్నా మార్గం లేదు, బ్రతుకు లేదు, అందుకని తన్నిలా ఊరుకుంటున్నానని ఊరుకుంటుంది. అంటే సముద్రవసనీదేవి పర్వతస్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అంటాం కదా. అటువంటి ఉత్తమ గుణములతో కూడుకుని ఆ తల్లి మనని అనుగ్రహిస్తోంది కాబట్టి బ్రతికి ఉండగలుగుతున్నాం. ఆఖరణ చిట్ట చివర ఇన్నాళ్ళు అందరూ రకరకాల అనుబంధాలు పెట్టుకుని ఏదో మా నాన్నగారని, మా బాబాయ్ గారని, మా పెద్ద తండ్రి గారని, మా అన్నయ్యని, మా తమ్ముడని అనేక అనుబంధాలతో గౌరవించిన వాళ్ళు ఆ ఊపిరి ఒక్కటి ఆగిపోగానే తీసుకెళ్ళిపోతే రారా బిడ్డ అని కౌగిలించుకొని తనలో కలుపుకునేది మళ్ళీ ఆ భూమి ఒక్కటే. ఆవిడికన్నా గొప్ప తల్లి లోకంలో ఎక్కడుంటుంది? ఇల్లు కట్టుకోవాలని ఆవిడ గుండెల మీద గుణపంతో పొడిచినా, అన్నం కోసం నాగలి పెట్టి ఆమె శరీరం చీలుకుపోయేటట్టుగా దున్నినా, ఆమెయే చిట్ట చివరికి మళ్ళీ మనని అనుగ్రహించి ఇన్ని రకాలుగా కాపాడుతోంది. ఈ కాపాడడానికి కంటికి కనపడని రీతిలో భూమి అంతటా పరివ్యాప్తమైనటువంటి శివస్వరూపము యొక్క శక్తి స్వరూపమైన శర్వాణీతత్వంగా దర్శనం చేసినటువంటి వసిన్యాది దేవతలు శర్వాణి అన్న నామంతో ఆ లలితాపరాభట్టారికా స్వరూపాన్ని కీర్తిస్తే వ్యాసభగవానుడు మనకి దాన్ని అంత అద్భుతమైన రీతిలో అందించాడు. అంత గొప్పది భూమి. కాబట్టి శర్వాణి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.